ఏవీ న్యూస్ కి స్వాగతం। మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్లు సంయుక్తంగా మాట్లాడారు। ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలను విమర్శించే స్థాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదంటూ పేర్కొంటూ అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగిందే తప్ప మంత్రిగా దయాకర్ రావు చేసిన అభివృద్ధి శూన్యమని తెలుపుతూ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేనిపోని ఆరోపణ చేయడం సిగ్గుచేటని అన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం। కొంతమంది మాయమాటలు చెప్పుకుంటూ గత 15 సంవత్సరాల నుంచి పబ్బం గడుపుకుంటూ జనాన్ని ఎప్పుడు కూడా మోసం చేసేటువంటి మాయలోడు 15 సంవత్సరాలు మన పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా, మినిస్టర్గా చేసుకుంటూ అరచేతిలో సర్కారు చూపెట్టుకుంటూ ప్రజలు మోసం చేస్తూ, రాజకీయ నాయకులను, ప్రజాప్రతినిధులను మోసం చేస్తూ పబ్బం గడిపినటువంటి చరిత్ర ఇప్పడానికి ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం। మేము ఆయనగా ఆ రోజు ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఒక కుటుంబ పెద్దగా ఆయన గౌరవించినాం, కానీ ఆయన గౌరవాన్ని మాలో ఉన్నటువంటి చివరి రక్తం పొట్టు ఒక పీడ్చి, ఒక జనగలాగా పీడ్చి మమ్మల్ని ఎన్నటికీ ఎందుకు పనికిరాని నాయకులుగా తయారు చేసి ఆ రోజు మమ్మల్ని చేరవించినట్టు ఝాన్సమ్మ ఈరోజు మమ్మల్ని అక్కరు తెచ్చుకొని ఈరోజు సమాజంలో మమ్మల్ని నిలబెట్టినందుకు ఝాన్సమ్మకి పత్రిక ముఖంగా సభ్యులకు, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। నిన్నగాక మొన్న పాలకుర్తిలో సంస్థాగత సన్నాహక సమావేశము మా పార్టీ గురించి జరిగింది। అంటే మా పార్టీని ఎట్లా డెవలప్ చేయాలి, మా పార్టీలో స్థానికంగా సంస్థాగతంగా నిర్మాణం ఎట్లా చేయాలి అనేది జరిగింది। దానిలో భాగంగా నియోజకవర్గం నుండి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు అనేక మంది అక్కడికి హాజరవడం జరిగింది। అక్కడ కారణం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు అది మాట్లాడడం అది చాలా విడ్డూరంగా ఉంది, అట్లా మాట్లాడద్దు, మా పార్టీ విషయాలలో మీకేం అవసరం అని మేము అడుగుతున్నాం। ఇప్పుడు మా పార్టీ అంతర్గత విషయాలు మీకేం అవసరం? మీ పార్టీ యొక్క అంతర్గత విషయాలు మేము అడిగామా? ఆనాడు చెప్పిండు మరి కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, అది మీకు తెలియదా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ మా మేడము వచ్చి 18 నెలలు అవుతుంది, 18 నెలల్లో ఈ యొక్క నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, అది ప్రజలకు తెలుసు। మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు గ్యారంటీలు పెట్టారు, పథకాల గురించి మీరు ప్రశ్నిస్తారు, మేమాట బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నాం అంటే అందుకని కొద్దిగా ఆలోచన ఉండాలి, విచక్షణ జ్ఞానం లేకుంటే ఎట్లా? అవి ఏం మాటలు మాట్లాడేది? నేను చెప్పేది ఒకటే, ఆయన మా గొప్ప లీడర్ వస్తే కనీసం 4.5 గంటలు వెయిట్ చేసి జనం అంటాడు, ఎవరిని తీసుకుపోయిన జనం? మేము చెప్తున్నాము పత్రికా సార్, మంచి అన్న సంతోషం, మంచి మాట అడిగారు సార్। ఇంతకుముందు నేను మర్చిపోయినా, 18 నెలలు కాదు, గత ప్రభుత్వం కాంగ్రెస్ ఆదాయంలో తొర్రూరు డివైడర్ జరిగింది, సెంట్రల్ లైటింగ్ ఉంది, నువ్వు ఇప్పటి వరకు ఏ డివైడర్ కూడా పొడిగించలే। మేము చేసిన కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన డివైడరే ఉన్నది, అప్పుడు తెచ్చిన గవర్నమెంట్ డిగ్రీ కాలేజే ఉన్నది, ఇప్పటి వరకు నువ్వేం తేలేదు, కాంగ్రెస్ పార్టీ హయాంలో తెచ్చినాం। నువ్వు ఇంకో మాట మా ఝాన్సీ మేడం గురించి నువ్వు ఒక మాట మాట్లాడినావు, ఏందయ్యా నువ్వు అంటున్నావు? మా మేడం ఎక్కడైనా అధికార పార్టీలో ఎక్కడైనా బహిర్గతంగా కూర్చున్నది అధికార పార్టీలో? ఇదే ఈరోజు లాస్ట్ మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉషమ్మ ఏ అధికారం ఉందని కళ్యాణ్ చెక్కులు పంచింది, ఏ అధికారం ఉన్నాను ఎంపీ ఆఫీసులో చైర్ల మీద కూర్చున్నది, మన సీఎంఆర్ చెక్కులు పంచింది। మా మేడం గారు ఎక్కడ కూడా అధికార పార్టీ ప్రోగ్రాంలో పాల్గొనలేదు, ఓన్లీ పార్టీగత అంతర్గత మా విషయాలు మాత్రమే, మా పార్టీ ఎలా ముందుకు తీసుకుపోవాలని మాత్రమే మా మేడం గారు హార్నిసలు కష్టపడుతున్నది। అసలు ఇక్కడ ఉండడు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులే చెప్తున్నారు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులే ఇక్కడ ఉండడు, ఇక్కడ పోటీ చేయమని చెప్తున్నారు। 47 పైచిలుకుతో మేము మెజార్టీగా గెలిచినాం, ఏ రకంగా ఇక్కడ పోటీ చేస్తాడు? ఏదో ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి, మళ్ళీ పార్టీ ఫండ్ ఇంత వస్తుంది, లోపల వేసుకుందాం, సంచులు వేసుకుందాం, బయటపడదామని చూస్తున్నారు తప్ప ఆయన ఇక్కడ బరాబర్ పోటీ చేసేదే లేదు, డీలిమిటేషన్ అవుతుంది బరాబర్। మా ఇద్దరు మేడంలు బరాబర్ ఇక్కడ ఒకళ్ళు పాలకుర్తిలో ఎమ్మెల్యే పోటీ చేయడం జరుగుతుంది।